శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 87వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో దుర్యోధనుడు విదురుణ్ణి నిందించడం అనేది జరుగుతుంది. నిన్నటి అధ్యాయంలోనే ఉన్న విదురుడు జూదం విషయంలో ధృతరాష్ట్రుడికి ఎంతో హితవు చెప్పాడు. సభలో అందరికీ వినిపించేట్టుగా, విని ఎవరైనా ప్రతిస్పందిస్తారేమో, దుర్యోధనుడు లాంటి వాళ్ళు మారుతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో హితవు చెప్పాడు, ఎన్నో హితవాక్యాలు పలికాడు. అవన్నీ విని దుర్యోధనుడు విదురుణ్ణి ఎలా నిందిస్తున్నాడో ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభాపర్వంలో కూడా 87వ అధ్యాయం. దాంట్లో దుర్యోధనేన విదురోపాలంభ విదురేణ ధృతరాష్ట్రస్య హితోపదేశః. దుర్యోధనుడు విదురుణ్ణి నిందించడం జరుగుతుంది. విదురుడేమన్నా ధృతరాష్ట్రుడికి మళ్ళీ కాస్త హితబోధ చేసి అక్కడి నుంచి సభలోంచి నిష్క్రమించడం జరుగుతుంది. కొంచెం బాధపడి దుర్యోధన ఉవాచ, దుర్యోధనుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, విదురుడితో, పరేషామే వయసా ఇక్కడ స్లో పడింది, శ్లాఘసే శ్లాఘసే త్వం సదా క్షత్తః కుత్సయం ధార్తరాష్ట్రాన్. పరేషామేవ యశస అంటే, ఓ విదుర, ఎప్పుడు చూడు నువ్వు కేవలం పర అనే శబ్దానికి అక్కడ అర్థం దాంట్లో ఉన్నది శత్రువు అని అర్థం. శత్రువు యొక్క కీర్తినే, శత్రువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తావు కాబట్టి, కానీ మమ్మల్ని పట్టించుకోవు. శత్రువు యొక్క కీర్తినే శ్లాఘిస్తూ ఉంటావు, శ్లాఘసే శ్లాఘిస్తూ ఉంటావు. ధార్తరాష్ట్రమైనటువంటి మమ్మల్ని మాత్రం నిందిస్తూ ఉంటావు. జానీమహే విదుర యత్ ప్రియ స్వం. నీకు ఎవరంటే ఇష్టమో యత్ ప్రియ జానీమహే, అదేంటో మాకు తెలుసు. నీకు ఎవరంటే ఇష్టమో మాకు తెలుసు. పాండవులంటే నీకు బాగా ఇష్టం, పక్షపాతం. అది తెలియని వాళ్ళగా, మూర్ఖుల్లాగా మమ్మల్ని భావిస్తున్నావు. బాలాన్ ఇవా, బాలాన్ అంటే మూర్ఖులు వలె, పసిపిల్లల వలె. బాలానివ అస్మాన్ అవమన్యసే నిత్యమేవా. నీకు పాండవులంటే ఇష్టము, మేమంటే ఇష్టం లేదు. మేమేదో అది కనిపెట్టలేని వాళ్ళలాగా, మా మూర్ఖుల్లాగా నువ్వు భావిస్తూ ఉంటావు మమ్మల్ని. సవిజ్ఞేయ పురుషో అన్యత్ర కాము నిందా ప్రశంసే నిందా ప్రశంసేహి తథాయునక్తి జిహ్వాత్మనో హృదయస్థం యనక్తి. జానీమహే త్వన్ మనసః ప్రాతికూల్యం సవిజ్ఞేయ పురుషో అన్యత్ర కామః అంటాడు అక్కడ. ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసు, మమ్మల్ని ఏమైనా చిన్నపిల్లలా భావిస్తావా, మూర్ఖులు అనుకుంటున్నావా ఏమన్నా అని చెప్పి దుర్యోధనుడు అంటూ, ఇతరుల్ని ప్రేమించేటువంటి వాడు నిందా ప్రశంసేహి తథాహి, ఇతరుల్ని ప్రేమించేటువంటి వాడు ఎవరు అనేటువంటిది మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతడు ద్వేషించేటువంటి వాడిని నిందిస్తూ ఉంటాడు, ప్రేమించే వారిని ప్రశంసిస్తూ ఉంటాడు. ఎవరైతే ద్వేషించాలో వాడిని నిందిస్తూ ఉంటాడు. అక్క, నువ్వు మా పట్ల ఎప్పుడు కూడా నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి ద్వేషం అనేటువంటి ఇదిగో నీ వాక్కుల రూపంలో నీ నాలుకపై నుంచి ప్రకటిస్తూనే ఉన్నావయ్యా. విశ్వాత్మనో హృదయస్థం యనక్తి, నీ హృదయంలో ఉన్నది నోట్లోంచి బయటకు వస్తుంది, నాలుకలో ప్రకటించేస్తున్నావు, నోట్లోంచి వచ్చేస్తుంది.
నీకంటే ఉత్తమమైనటువంటి పురుషుల్ని నీవు ఈ విధంగా ద్వేషించకు. నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ సభలో, కనీసం వాళ్ళనన్నా చూసి నేర్చుకో. జానీమహే త్వన్ మనసః ప్రాతికూల్యం. పైగా ఉత్సంగే చ వ్యాల ఇవాహితోసి. ఉత్సంగే చ వ్యాల, వ్యాల అంటే మహాసర్పం. మార్జావతో మార్జావత్ పోషకం సోపహంసి. ఇక్కడ విదురుణ్ణి ఓ సర్పంతోనూ ఒక మార్జాలంతోనూ పోల్స్తున్నాడు దుర్యోధనుడు. మా ఒళ్ళో పెట్టుకున్నటువంటి సర్పం లాంటి వాడి. వ్యాలము అంటే సర్పం, ఉత్సంగి అంటే ఒడి. ఒడియందు పెట్టుకున్నటువంటి ఒక మహాసర్పం ఏ విధంగా అయితే కాటేస్తూ ప్రమాదకరంగా ఉంటుందో, అలా నిన్ను ఒళ్ళో పెట్టుకున్నాం మేము, నువ్వు మమ్మల్ని కాటేస్తూ. మార్జారవత్ పోషకం. మార్జాలం అంటే పిల్లి. ఒక పిల్లిని నమ్మినట్టుగా ఆ పిల్లి ఏం చేస్తుంది? చివరికి ఆ చిన్న పక్షి గుడ్లని, పక్షి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని మెడ పిసికి చంపేస్తూ ఉంటుంది. దాన్ని పోషిస్తున్నటువంటి వాళ్ళు కూడా చంపేస్తూ ఉంటుంది పిల్లి. దానికి అదేం లేదు, నక్క ఒకటి, పిల్లి ఒకటి. ఆ పిల్లి పరిస్థితి ఏంటంటే, నిన్ను పోషిస్తున్నటువంటి మమ్మల్ని కూడా, మమ్మల్ని నిందించేటువంటి రకం నువ్వు. ఇది పిల్లికి ఉండేటువంటి లక్షణం. మార్జారవత్ పోషకం. పోషకం అంటే పోషించేటువంటి వాడిని కూడా ఎలా అయితే మార్జాలము చంపడానికే ఉద్యుక్తులవుతుందో, అట్లాంటి వాడి స్వామి ద్రోహివి. భర్తృఘ్నం. భర్తృఘ్నం అంటే స్వామి ద్రోహం చేసేవాడి, స్వామి హంతకుడు. భర్తృఘ్నం త్వాం నహి పాపీయ ఆహుః తస్మాత్ క్షత్తః కిం న బిభేషి పాపాత్. ఈ విధంగా నీకు అన్నం పెట్టినటువంటి భర్తని, పోషించినటువంటి వాడినే నాశనం చేయడానికి పూనుకుంటావా? తాం న పాపీయ ఆహుః. నిన్ను పాపాత్ముడు ఎందుకు అనకూడదు? నువ్వు పాపాత్ముడివి కదా. కనీసం ఈ పాపం నుంచి కూడా నువ్వు భయపడట్లేదా? ఇట్లా భక్తులకి అంటే యజమానికి భీష్ముడు చూడు కామ్గా ఉంటాడు. నువ్వెందుకు ఉట్టినే పై పైకి అందరికీ సభలో అన్ని ధర్మాలు చేసిన వాళ్ళగా మాట్లాడుతూ ఉంటావు? ఇట్లా స్వామికి ద్రోహం చేసినందుకు పాపం కలుగుతుంది అనేటువంటి భయం కూడా నీకు లేదా? తస్మాత్ క్షత్త కిం నభిభేషి పాప. క్షత్త అంటే ఓ విదుర, నీకు కనీసం పాపం మీద కూడా భయం కలగట్లేదు అంటూ దుర్యోధనుడు విదురుడికి చెప్పేంత వాడయ్యాడు. అలా ఉంది వాడి పరిస్థితి. అయితే జిష్వా జిత్వా జిత్వా శత్రూన్ ఫలమాప్తం మహాద్వై మాస్మాన్ క్షత్త పారుష పారుష పరుషామీహ ఓచః ద్విషద్భిస్త్వం సంప్రయోగాభినంది ముహుర్ద్వేషం యాసిన సంప్రయోగాత్. జిత్వా శత్రువున్. మా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము జయించాం, సంపదలు మేము కూడగట్టుకుంటున్నాం అని వాడే జిత్వా శత్రువున్ అనే పదంలో పాండవులు మా శత్రువులు అని చెప్పేస్తున్నాడు. సోదరులు అనేటువంటి భావన కూడా వాడికి లేదు దుర్యోధనుడికి. మా శత్రువుల్ని గెలిచి మేము సంపదలు మూట కట్టుకుంటున్నాం, నీకేంటి ఇబ్బంది? మేమే మా శత్రువుల్ని మా యుక్తులతో, మా తెలివితేటలతో, మా కష్టార్జితంతో ఓడించి ధనరూపమైనటువంటి ఆ ఫలితాన్ని ఏదో మేము పొందుతున్నాం. మహద్వై మాస్మాన్ క్షత్త పరుషామీహ మింక్వచః. అట్లాంటి ఈ సమయంలో నీ పరుషమైనటువంటి వచనాలు, నీ కఠినమైనటువంటి వచనాలు నాకెందుకు చెప్పు ఇక్కడ? వచః, నీ వచనాలు, కఠినమైనటువంటి పరుషమైనటువంటి వచనాలు ఇక్కడ ఎందుకు సభలో? ద్విషద్భిహిత్వం. నువ్వు కూడా శత్రువుతో సమానమైనటువంటి వాడివి. మాకు శత్రువులతోనే కలిసి మమ్మల్ని హింసించాలని చూస్తున్నావు, ఓడించాలని చూస్తున్నావు. అట్లా శత్రువులు అంటే మేము ఓడిపోతే శత్రువులు ఎలా సంతోషిస్తారో అలా సంతోషించేవాడి నువ్వు. ముహుర్ద్వేషం యాసి. మాతో కూడా కలిసి ఇప్పుడు నువ్వు మా శత్రువుని ప్రశంసిస్తూ మాకు ద్వేషంకి, నీ పట్ల మాకు ద్వేషం కలుగుతుంది. అట్లా ద్వేషపాత్రులు అవుతున్నావు నువ్వు. అట్లాంటి వాడి నిందించేటువంటి వ్యక్తులు అయిపోయావు. ఇప్పటిదాకా విదురుడు అంటే ఒక గౌరవం ఏదో ఉండేది, కానీ ఇంతమంది మధ్యలో ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా నిందించేటప్పటికి నువ్వు కూడా నిందార్హుడు అయ్యావు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియట్లేదా అని చెప్పి వీడికి తెలిసినట్టుగా సభలో అంతమంది మధ్యలో తండ్రి వంటి విదురుని పట్టుకుని అంటున్నాను. అమిత్రతాం యాతి నరోక్షమం బ్రువన్ నిగూహతే గుహ్యమమిత్ర సంస్థవే
తదాశ్రితో పత్ర తదాశ్రితో పత్రపకిన్ను బాధసే యదిచ్ఛసి త్వం తదిహాభిభా భాషతే తదిహాభిభాషతసే అని భాషతే ఉండాలి. నమిత్రతాం యాతి నరోక్షమం బ్రువన్ అన్నాడు అక్కడ. కఠినమైనటువంటి వచనాలు పలుకుతూ శత్రువు అయిపోయావు నువ్వు. మా శత్రువుని ప్రశస్తున్నప్పుడు కనీసం మాట్లాడేటువంటి వాళ్ళు అయ్యో వీడి ముందు నేను వీడి శత్రువునే నేను ప్రశంసిస్తున్నానే అని చెప్పి కనీసం మనసులో ఆలోచనను ఆలోచించుకుంటారు. నీకు ఆ ఆలోచన కూడా లేదు. ఇంతమంది మధ్యలో వీడి శత్రువుని నేను తిడుతున్నాను కాబట్టి వీడి ఏమన్నా అనుకుంటాడేమో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, గుప్తమైనటువంటి మనోభావాన్ని కూడా దాచుకోకుండా పైకి ఈ విధంగా అనేస్తూ ఉంటావా? సిగ్గుందా నీకు అన్నట్టుగా అంటున్నాడు ఇక్కడ. నిగూహతే గుహ్యం, గుహ్యం నిగూహతే. ఇలాంటి వచనాన్ని గుహ్యంగా ఉంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. అమిత్ర సంస్థవే, శత్రువుల్ని నువ్వు స్తుతించేవాడిని. సదాశ్రితోపహ, పైగా మమ్మల్ని మా దగ్గరే ఆశ్రయించి ఉండి మమ్మల్ని బాధ పెడుతున్నావా? యదిచ్ఛసిత్వం తదిహాభిభాషతే, నీకు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, సిగ్గులేదు నీకు అన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు అక్కడ. మానోవమంస్థ, అవమంస్థ అంటే అవమానించడం. సిగ్గు లేకుండా మమ్మల్ని అవమానిస్తావా? నిర్లజ్జ, ఏమాత్రం సిగ్గుపడకుండా అంటూ ఆ మానోవమంస్థ విద్యమానస్తవేదం శిక్షస్వ బుద్ధిం స్థవిరాణం సకాశాత్. స్థవిరాణం సకాశాత్, పెద్దవాళ్ళ దగ్గర కనీసం వెళ్ళి బుద్ధి నేర్చుకో. నీకు బుద్ధి లేకపోతే వాళ్ళ దగ్గర నేర్చుకో. యశో రక్షస్వ, నీ పేరు గౌరవం స్థాయి నిలుపుకో. నీకు ఏ విధంగా గౌరవం ఇస్తున్నామో ఆ స్థాయిని నిలుపుకోను. యశో రక్షస్వ విదుర సంప్రణీతం మా వ్యాపృత పరకార్యేషు భూస్త్వం. ఇతరుల కార్యాలలో అనవసరంగా తలదొచ్చమా. నిన్ను అడిగాను నేనేమన్నా లేదు, విదుర ఏంటి నీ అభిప్రాయం ఏంటి అడిగానా? మా పనులు ఎందుకు నువ్వు విఘ్నాలు కలిగిస్తూ ఉంటావు? మా వ్యాపృత పరకార్యేషు, ఇతరుల కార్యాలు ఎందుకు విఘ్నాలు కలిగిస్తూ ఉంటావు? మమ్మల్ని బాధ పెడతావు ఎందుకు? నీకు వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడేశావు, సిగ్గుండదా అంటూ. నీకు వచ్చింది కదా అని చెప్పి మా అందరికీ చెప్తావా? అడిగామా మేమేమన్నా? అడగలేదు కదా. అహం కర్తేతి విదుర మాచ మంస్థ అంటున్నాడు. అహం కర్త ఇది మా మంస్థ, నువ్వేదో పెద్ద కర్తవని చెప్పి నువ్వే భావించుకో. మాకు నేనే కర్తని, నేనే చేసేవాడిని, నేనే చెప్పేవాడిని, నేనే బాధపడేవాడిని అంతా నువ్వే అని నువ్వు అనుకో మాకు అని తెగ ఎదురుకుండా విదురుడు, అంత పెద్దవాడు, తండ్రితో సమానమైనటువంటి వాడిని సభలో అందరి ముందు దుర్యోధనుడు ఎక్కడ తగ్గకుండా తిరుగుతున్నాడు ఏమాత్రం. దుర్యోధనుడు ఏమన్నా హితవు చెప్పాడు, మంచి చెప్తే యూధం గురించి వాటి గురించి దుర్యోధనుడు ఏమన్నా నిందిస్తున్నాడు. మానో నిత్యం పరుషానీహ వచః నత్వాం పృచ్ఛామి విదుర యత్హితం యత్హితం మే స్వస్తిక్షత్తార్మాతి తిక్షూన్షిణత్వం అహం కర్త ఇది విదురా మా అవమం మా మాచమంస్థ. మమ్మల్ని అవమానించవయ్యా, మనసు తెలుసుకొని నువ్వు ఎట్లా ఉండాలో అలా ఉండు అంటూ. తత్వాం పృచ్ఛామి విదుర స్వస్తి, స్వస్తి అంటే స్వస్తి క్షత్త, నీకు శుభం అవుతుంది, నీకు శుభం అవుతుంది అని చెప్పి దయచేసి మా దగ్గరికి రా, మా జోలికి రామాకయ్య అంటారు. స్వస్తి క్షత్తార్ మాతిథి క్షూంక్షిణత్వం, నీకు దండం పెడతాం బాబు, మా జోలికి రామాకు, మేమేదో సంపాదించుకుంటున్నాం, ఇతరుల పనులు నువ్వు ఎందుకు తలదూరుస్తావు అని చెప్పి. కాబట్టి ఆ బుద్ధి పూర్వం పెద్దవాళ్ళ దగ్గర నీవు నేర్చుకుని ఉండాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కనీసం అది తెలిసి ఉండాలి. అది లేకుండా ఇతరుల పనుల్లో ఎందుకు నువ్వు తలదూరుస్తావు? అన్నింటికి నేనే కర్తని అని చెప్పి తలచి మరి ప్రతి దినము ఈ విధంగా నిందా వచనాలు, హృదయానికి కఠినమైనటువంటి వచనాలు, చేదు మాటలు మాట్లాడుతూ ఉంటావు. పైగా నాకు హితాన్ని ఏదో ఉపదేశిస్తున్నట్టుగా భావించుకుంటావు. నేనేమన్నా నేను కోరానా? విదురా కాస్త వచ్చి నాకు హితం చెప్పు అని చెప్పి నేనేమన్నా కోరానా? లేదు కదా. నీ కఠినమైనటువంటి వాక్యాలతో మేము భరించలేకపోతున్నాము. కాబట్టి ఓర్పుగా కూర్చుంటే కూర్చో. మేము ఓర్పుగా కూర్చున్నాం ఇన్నాళ్ళు, ఇంతసేపు నీ మాటలు, నీ వచనాలు బాణాల్లాగా ఛేదిస్తున్నాయ్యా అని చెప్పి అంటున్నాడు అక్కడ. ఏకశాస్త్రానద్వితీయో శాస్త్ర గర్భే శయానం పురుషం శాస్తి శాస్త.
మొత్తం జగత్తునంతా శాసించేవాడు ఒకే ఒక్కడున్నాడు పరమాత్మ. నా ద్వితీయ అస్తి, రెండో వాడు లేడు ఇక ప్రపంచాన్ని శాసించేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్క శాసకుడి వల్లనే గర్భంలో ఉన్నటువంటి పిండము కూడా ఆ పరమాత్ముడి యొక్క పురుషుడి యొక్క శాసనం ప్రకారమే నడుచుకుంటుంది. గర్భే శయానం పురుషం, గర్భస్థ పిండము కూడా ఆ పరమ పురుషుడి చేతే ఆదేశించబడి ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అట్టాంటి పరమాత్ముడి చేతే నేను శాసించబడి నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నా అని భావించంటున్నాడు. అంటే నేను చేసే కర్మ కూడా భగవంతుడి యొక్క అనుసారమే నా బుద్ధి కూడా వెళ్తుంది. తేనానుశిష్ట ప్రవణాత్ ఇవాంభు యథా నియుక్తోస్తి తథా భవామి అన్నాడు. యథా నియుక్తో, ఆయన భగవంతుడు అటువంటి శాసించేటువంటి శాసకుడు నన్ను ఎలా శాసిస్తాడో నేను అలా ప్రవర్తిస్తున్నాను అంతే అన్నాడు. అంటే తన తప్పేమీ లేదన్నట్టుగా భగవంతుని మీద వేసేస్తున్నాడు. మొత్తం తల్లి గర్భంలో ఉండేటువంటి శయనించి ఉండేటువంటి బిడ్డకు కూడా ఒకటే శాసిస్తుంటాడు. అతడే నన్ను కూడా శాసిస్తున్నాడయ్యా పరమాత్ముడు. కనుక జలం ఏ విధంగా అయితే స్వాభావికంగా పల్లానికి పోతూ ఉంటుందో, ప్రపంచ నియంత అయినటువంటి పరమేశ్వరుడు కూడా, నన్ను నియమించినటువంటి ఆ పరమేశ్వరుడు కూడా ఆ కార్యమును ఆయన నియమం ప్రకారమే నేను చేస్తున్నాను. జగత్తంతా నీరు ఎట్లా అయితే పల్లానికి పోతుందో, ప్రపంచంలో సృష్టిలో ఉండే ప్రతి ప్రాణి ఆ భగవంతుడి యొక్క నియమం ప్రకారమే వెళ్తూ ఉంటాడు. ఆయన చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. అంతకుమించి దాటం ఎవరి తరం కాదు. భినత్తి శిరసా శైలమహిం భోజయతే చ యః ధీరేవ కురుతే తస్య కార్యాణమనుశాసనం యో బలాద్ అనుశాస్తీహ సోమిత్రం తేన విందతి. యో భినత్తి శిరసా శైలం, శైలము అంటే కొండ, బండరాతి మీద శిరసు పెట్టుకొని పడుకునేటువంటి వాడు అనేది ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి ప్రేరణతో అయితే మనుష్యుడు తన శిరస్సుతో పర్వతాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడో, అంటే దాని అర్థం ఏంటంటే రాతిపై తల పెట్టుకుని తనకి తాను బాధ కలిగించుకుంటాడో అని అర్థం అక్కడ. రాతి మీద తల పెట్టుకుని అంటే తలపైన రాయి పెట్టుకున్నా, లేకపోతే ఈ తలని రాయి మీద పెట్టుకున్నా కూడా తలకి బాధ. ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా రాయి మీద పెట్టుకున్నా, తల మీద పెట్టుకున్నా ఇంకా బాధే. అలాగే ఎవరి ప్రేరణతో అయితే మనుష్యుడు సర్పానికి కూడా పాలు తాగి పోషిస్తూ ఉంటాడు. అహిం అంటే సర్పము అన్నట్టు. సర్పం భోజయతే చయ, ఎవరైతే పాముకి కూడా పాలు పోసి దాన్ని పోషిస్తూ పెంచుతూ ఉంటాడో అట్లాంటి వాడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి జగత్తులో. ఆ సర్వనీయంత అయినటువంటి భగవంతుని యొక్క బుద్ధి సమస్తమైనటువంటి జగత్తుల్లో ఆ కార్యాన్ని శాసిస్తూ ఉంటుంది. ఏ కార్యాలు ఎవరు ఏం చేయాలి అనేటువంటి శాసిస్తుంది. వాడు పాముకి పాలు పోస్తుంటాడు, వాడికి అది శాసనం భగవంతుడి ద్వారానే జరుగుతుంది. ధీరేవ కురుతే తస్య కార్యాణం అనుశాసనం అన్నారు. అంటే ఇట్లాంటి కార్యాలు కూడా భగవంతుడి యొక్క ప్రేరణతోనే జరుగుతాయి తప్ప మన ప్రేరణతో ఏముండదు అక్కడ. దాంట్లో కూడా భగవంతుడి ప్రేరణ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. పాముకి పాలు పోస్తున్నాడు అంటే ఆ తర్వాత ఆ పాము చేత వీడికే ఏదో ఒకటి ఉంటుంది. అయినా సరే అక్కడ ఏంటంటే భగవంతుడు ప్రేరేపించాడు, వాడు అది చేస్తున్నాడు. ఆ విధంగా తనను తాను హింసించుకునే కార్యక్రమాలు కూడా భగవంతుడి ప్రేరణ ఉంటుంది అని కూడా చెప్తున్నాడు అక్కడ. అయితే సమస్తమైనటువంటి జగత్తుతో శాసించేటువంటి వాడు భగవంతుడే. యో బలాత్ అనుశాస్తీహ సో అమిత్రం తేన విందతి అను మిత్రతాం అనువృత్తంతు సముపేక్ష్యత్వ పండిత దీప్య యః ప్రదీప్తాగ్నిం ప్రాచ్చిరం నాభిధావతి. ప్రాచ్చిరం దీప్య యః ప్రదీప్తాగ్నిం అంటున్నాడు అక్కడ. ప్రదీప్తాగ్నిం అంటే మంచి మండుతున్నటువంటి అగ్ని. దీప్య యః ప్రదీప్తాగ్ని, ప్రకాశిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రదీపం బాగా కాంతిగా ఉండేటువంటి మంచి దీపం అనేటువంటి ప్రాచిరం నా అభిధావతి. ఎంతో కాలం దీపం వెలుగుతుంది 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 ఇంకా వెలుగుతుంది. కానీ ఎంతకాలం వెలుగుతుంది? ఒకప్పుడు ఆగిపోవటమే కదా. చిరం నా అభిధావతి, ఎక్కువ కాలం ఉండదు అది. కొంతసేపు అయిన తర్వాత ఆ దీపం కూడా ఆరిపోతుంది. ఇంకా ఆరిపోయేటప్పుడు ఇంకా ఎక్కువ కాంతినిస్తూ ఉంటుంది, మళ్ళీ కొండెక్కుతూ ఉంటుంది. భస్మాపి భస్మాపి నస విందేత శిష్టం
క్వచన భారత. ఇంకా చెప్పాలంటే కర్పూరం గురించి చెప్తున్నాడు. భస్మా అపి నవిందేత శిష్టం క్వచన భారత. కర్పూరం ఉంటుంది, కర్పూరం వేశాము, ఆ కర్పూరము అంటించిన తర్వాత, వెలిగించిన తర్వాత అది మండుతుంది. మండుతుంది చాలాసేపటి తర్వాత అది మండుతుంది 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 బాగా ప్రదీప్తమైనటువంటి అగ్నితో మండుతుంది. దాన్ని ఆర్పడానికి పోయినటువంటి వాడు ఆర్పడానికి వెళ్ళాడు సరే. ఆ, ఆర్పడానికి వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది? నీకు బాగా మండుతుంది, వాడు ఆర్పడు. కాలనీ 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 అని చెప్పి ఉపేక్ష వహించేటువంటి వాడికి చివరికి బూడిద కూడా పొందదు. వాడికి ఉపేక్ష అనేది ఉండకూడదు. రాజు అనేటువంటి వాడు ఆ సంపదని వృద్ధి చేసుకోవడానికి ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, ఇదిగో కర్పూరం అలా వృద్ధి చెందుతూ ఉంటే, మండుతూ ఉంటే మండుతూ ఉంటే శత్రువు వృద్ధి చెందుతున్నట్టే. ఆర్పడానికి వెళ్ళాలి, ఆ శత్రువు యొక్క వృద్ధిని ఆపడానికి వెళ్ళాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, కర్పూరం ఏ విధంగా అయితే ఆరిపోయిన తర్వాత బూడిద కూడా మిగలదో, ఆ విధంగా భస్మాపి నస విందేత శిష్టం క్వచన భారత. చివరికి వాడికి భస్మం కూడా మిగలదు. వాడు న వాసయేత్ పారవర్గ్యం ద్విషంతం విశేషత క్షత్తరహితం మనుష్యం సయత్ సయత్రేచ్ఛసి విదుర తత్ర గచ్చ సుసాంత్విషా సుసాంత్వితా హ్యాసతి సుసాంత్వితా హ్యసతి స్త్రీ జహాతి అన్నాడు. చివరికి దుర్యోధనుడు అంటున్నాడు, ఓ విదుర, నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో. నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళిపో. నిన్ను ఉండమని ఇక్కడ ఏం చెప్పట్లా. శత్రుపక్షం పక్షపాతం కలిగినటువంటి వాడు. నా వాసయే పారవర్గ్యం అంటే పారం అంటే అవతల వర్గం. శత్రువర్గాన్ని శత్రువర్గాన్ని ప్రేమించేటువంటి శత్రువు నువ్వు. లోపల అంత రగిలిపోయేటువంటి కక్ష మా మీద ఉంది నీకు. అట్లాంటి నువ్వు ఇక్కడెందుకు ఉంటావు? అట్లాంటి నిన్ను నా ఇంట్లో పెట్టుకుని నేనేం చేస్తాను? శేషత క్షత్తరహితం మనుష్యం. అట్లాంటి శత్రువుని ఇంట్లో పెట్టుకోకూడదు కనుక. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, యత్రేచ్ఛసి విదుర తత్ర గచ్చ. నీకు ఎక్కడ ఇష్టం అనుకుంటే నువ్వు అక్కడికే వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో, పాండవుల పక్షానికి వెళ్ళిపో. సుశాంత్వితా హ్యాసతి స్త్రీ జహాతి. చివరికి ఎంత మాట అంటున్నాడు చూడండి, ఎలా పోలుస్తున్నాడు చూడండి. ఒక కులట అంటే ఉత్తమ స్త్రీ కానటువంటి ఒక స్త్రీ ఏ విధంగా ఎన్ని తీరులు, ఏ విధంగా ఎంత హితవు చెప్పినా, ఎంత మంచి చెప్పినా కూడా, ఏ విధంగా ఊరడించినా కూడా చివరికి భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కులట యొక్క సహజ స్వభావం. సుశాంత్విత యసతి స్త్రీ జహాతి. అసతి స్త్రీ. అట్లాంటి స్త్రీలు ఎప్పుడు కూడా భర్తని ఎంత హితం చెప్పినా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు అట్లాంటి వాడి. నీకెంత హితవు చెప్పామో, ఎంత ఉపయోగపడ్డామో, ఈ విధంగా మా ఉప్పు తిని మాకే ద్రోహం చేసేవాడి నువ్వు అంటూ కులటతో పోల్చాడు విదురుణ్ణి ఈ దుర్మార్గుడైన దుర్యోధనుడు. ఈ మాటలన్నీ భరించి విదురుడు అంటున్నాడు అక్కడ, విదురవువాచ ఏతావతా పురుషం ఏ త్యజంతి తేషాం సఖ్యమంతవత్ బ్రూహి రాజన్. ఇక్కడ రాజన్ అంటున్నాడు సంబోధన. కాబట్టి విదురుడు దుర్యోధనుడితో అనకుండా ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఆ దుర్యోధనుడు ఈ విధంగా ఇన్ని నిందించిన తర్వాత విదురుడు చివరికి ఓ పక్కన దుర్యోధనుడికి చెప్పినట్టే అది ధృతరాష్ట్రుడు కూడా చెప్తున్నాడు, ఏ రాజన్ అంటూ. హెచ్చరిక అన్నమాట. ఏమంటున్నాడు దుర్యోధన? రాజుల చిత్తం అనేటువంటిది ఉంటుంది చూసావా? ఏతావతా పురుషం ఏ త్యజంతి తేషాం సఖ్యమంతర్బ్రూహి రాజన్ రాజ్ఞాం హి చిత్తాని పరిప్లుతాని సాత్వం దత్వా ముసలైర్ ఘాతయంతి. నీకెప్పుడు కూడా బాగా మంచి చెప్పేటువంటి వాళ్ళు నీ ముందున్నారనుకుంటున్నావయ్యా, అందరు స్నేహితులు అనుకుంటున్నావు. వాళ్ళు వెనకాల నుంచి ఒక రోకలతో ముసలంతో నీ వెనకాల వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు నీకున్నారు. నిన్ను ఆదరిస్తున్నారేమో నీ పక్కన ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నావు. నువ్వు మధురంగా మాట్లాడుతూ, తీయగా ప్రియంగా మాట్లాడుతూ నీ పక్కన చేరినటువంటి వాళ్ళందరూ, కర్ణులు లాంటి వాళ్ళందరూ మామూలుగా ఉన్నారనుకుంటున్నావు. తర్వాత వెనకాల వాళ్ళ వలన రోకలి పోట్లతో పొడి చేశారని చెప్పి నువ్వు తర్వాత నువ్వే బాధపడతావు. అట్లాంటి వాళ్ళు నీకున్నారు పక్కన. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ, ఆ విధంగా తమ మనసుకి ప్రతికూలమైనటువంటి హితాన్ని బోధించేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో
విదురుడు లాంటి వాళ్ళని వాళ్ళు వెంటనే విడిచిపెట్టడానికి సిద్ధపడతారు. అందుకే నీకు ఆ మాటలు వస్తుంది నోటెంట. సాత్వం దత్త ముసలేర్ఘాతయంతి అబాలత్వం మన్యసే రాజపుత్ర బాలోహమిత్యేవ సుమందబుద్ధే. ఓరి మందబుద్ధే, మందబుద్ధి అంటున్నాడు. మూర్ఖుడు, నీవు అతి మందబుద్ధి కలిగినటువంటి మూర్ఖుడివి నువ్వు. నీవు పండితుడు అని చెప్పి భావించుకుంటున్నావు. అబాలత్వం మన్యసే అంటే, బాలుడు అంటే మూర్ఖుడు, పిల్లవాడు. అబాలత్వం మన్యసే అంటే నువ్వేదో పెద్ద పండితుడిగా భావించుకుంటున్నావు. నన్ను మూర్ఖుడిని అంటున్నావు నువ్వు. పైగా ఒక పురుషుణ్ణి మిత్రస్థానమందు పెట్టి అతనిపై దోషారోపణ చేసేటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడే మూర్ఖుడు. వీడు నా స్నేహితుడు, చాలా మంచివాడు, నా సోదరుడు అని ధర్మరాజు నువ్వు తీసుకొచ్చావు. ఆ తర్వాత ధర్మరాజు పక్కన నా శత్రువు అని నిందావచనాలు ఏవైతే ఉన్నాయో అట్లా పలికేటువంటి వాడే మూర్ఖుడు, ఇంకేం లేదు. స్నేహితుడిగా భావించిన తర్వాత నువ్వు ఎవరైతే వాడే మూర్ఖుడు. ఎస్ సౌహృదే పురుషం స్థాపయిత్వ పశ్చాత్ ఏనం దూషయతే సహా బాల. మూర్ఖుడి యొక్క లక్షణం చెప్పాడు. స్నేహితుడు అని ముందు పలికి ఆ పురుషుణ్ణి తన ఎదురుకుండా పెట్టుకుని తర్వాత అదే స్నేహితుడిని ఎవరైతే దూషిస్తారో వాడు మూర్ఖుడు, పండితుడు కాదు. న శ్రేయసే నీయతే మందబుద్ధి స్త్రీ శ్రోత్రియస్యేవ గృహే ప్రదుష్ట ధ్రువం నరోచేద్ భరతర్షభస్య పతి కుమార్య ఇవ షష్ఠి వర్గ. ఇక విదురుడు కూడా చక్కగా అట్లాంటి ఉపమానాలే కొడుతున్నాడు దుర్యోధనుడికి కూడా. ఎట్లాంటంటే ఒక శ్రోత్రుడి ఇంట్లో దుష్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే చక్కటి అగ్నిహోత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఈ కార్యములందు నియమించబడక దూషించబడుతూ ఉంటుందో అట్లాగే నువ్వు అట్లాంటి వాడి. అగ్నిహోత్రంలో మంచి వంశం ఉంది, కీర్తింపబడేటువంటి కులం ఉంది నీకు, అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు వంశపారపర్యంగా వస్తున్నటువంటి గుణాలు ఉన్నాయి. కానీ నీవు ఎట్లాంటి వాడివై అంటే అట్లాంటి ఇంట్లో చెడబుట్టినటువంటి ఒక స్త్రీ లాంటి వాడి అంటే విదురుడు కూడా వేస్తున్నాడు. పైగా మందబుద్ధి అయినటువంటి పురుషుడు శ్రేయస్కరమైనటువంటి మార్గంలో నడవడు. అట్లాంటి వాడివి నువ్వు. ఎంత హితవు చెప్పినా కూడా మందబుద్ధి, మందబుద్ధి, మూర్ఖుడు. ఎట్లా అంటే ఒక కన్యకి 60 ఏండ్ల వృద్ధుడైనటువంటి ముసలివాడు ఏ విధంగా అయితే ఇష్టము కాడో నీకు కూడా నీకు కూడా తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి మూర్ఖుడివి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆ విధమైనటువంటి మంచి నీకు నచ్చదు. పతి కుమార్య ఇవ షష్ఠి వర్గ. 60 ఏళ్ల వాడు 60 ఏళ్ల వాడిని ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ చిన్న పిల్లకి ఏం నచ్చుతుంది? ఇష్టపడదు కదా. అలాగే హితమైనటువంటి వాక్యాలు కూడా నీకు నచ్చట్లేదు, పెద్దవాళ్ళు చెప్పేటువంటి. అతః ప్రియం చేదను కాంక్షసే త్వం సర్వేషు కార్యేషు హితాహితేషు స్త్రియస్య రాజం జడపంగుకాశ్చ పృచ్ఛత్వం పృచ్ఛత్వం వై తాదృశాంశ్చైవ సర్వాన్. సర్వేషు కార్యేషు హితాహితేషు, అది హితమా అహితమా సమస్తమైనటువంటి కార్యాల్లో స్త్రియశ్చ రాజం జడపంగుకాశ్చ. రాజు అనేటువంటి వాడు జాగ్రత్తగా ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఇలా అంధత్వంతో ఉండేవాడు మూర్ఖుడు, స్త్రీల యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకునేటువంటి వాడు నాశనమైపోతూ ఉంటాడయ్యా దుర్యోధన. ఎప్పుడూ ప్రపంచంలో నీ మనసుకి ప్రియంగా మాట్లాడేటువంటి వాడు దొరకడయ్యా. ఒక్కోసారి కష్టమైనది చెప్తాడు. లభ్యతే ఖలు పాపీయాన్ నరో వాగిహ అప్రియస్య హి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఇది బ్రహ్మాండమైనటువంటి కొటేషన్ లైన్ గా చాలా చోట్ల వాడుతూ ఉంటారు. అప్రియస్య హి పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ అంటే నీకు కష్టాన్ని కలిగించేటువంటి మాటలు అప్రియం. కష్టాన్ని కలిగించే మాట అయినా కూడా పథ్యం, హితకరమైనటువంటిది. రాబోయే రోజుల్లో నీకు హితాన్ని కలిగించేటువంటి మాట చెప్పేటువంటి వాడు, వినేవాడు దుర్లభమయ్యా. ముందుగా నిన్ను ప్రశంసించేటువంటి వాడు, బాగా కర్ణుడిలాగా ఆహా భేషరాజ సూపర్ బ్రహ్మాండంగా చేసేవాడిని దుర్యోధనుడు ఎప్పుడు ప్రశంసిస్తూ రెచ్చగొడుతూ నీకు ఇష్టమైనటువంటివి చెప్పేటువంటి వాళ్ళు చాలా చోట్ల దొరుకుతూనే ఉంటారు.
ప్రతి బజార్లోనూ దొరుకుతూనే ఉంటారు. కర్ణులు లాంటి వాడు, దుశ్శాసనులు లాంటి వాడు. లభ్యతే కలు పాపియాన్ నర, అటువంటి పాపాత్ములైనటువంటి నరులు ప్రియవాగిన, నీ ముందు ప్రియంగా మాట్లాడే వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. కానీ ఎట్లాంటి వాళ్ళు దొరకరంటే, అప్రియమైనప్పటికీ కూడా, ఇప్పుడు నీకు అప్రియం అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నాకు ఆరోగ్యాన్ని చేకూర్చేది పథ్యం. జ్వరం వచ్చింది, ఇంజక్షన్ పొడుచుకోవాలి, అమ్మో పథ్యం. నొప్పి అని చెప్పి కూర్చుంటే ఎట్లా, చేయించుకోకపోతే ఎట్లా, చేయించుకుంటే రేపో ఎల్లుండో తగ్గిపోతుంది. అంతే. కాబట్టి ఇప్పుడు చెప్పే మాటలు కూడా అప్రియమైనప్పటికీ కూడా నీకు హితాన్ని కలిగించేటువంటి మాటల్ని అలా చెప్పేవాడు దొరకడు, వినేవాడు దొరకడు. చెప్పినా కూడా, నాలాంటి వాడు చెప్పినా వినేవాడు దొరకడు, దుర్లభం. ఎస్తు ధర్మపరశ్చ స్యాద్ధిత్వా భర్తు ప్రియా ప్రియే అప్రియాణ్యాహ పథ్యాని తేన రాజా సహాయవాన్. అది పైన చెప్పినటువంటి మంచి శ్లోకం. అలాగే ఎస్తు ధర్మపరశ్చ, ధర్మా ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తన ప్రభువుకి మంచి చెప్తూ ఉండాలి. అలా నా బాధ్యతగా నేను చెప్పాను. అది ప్రియమా అప్రియమా అనేది విచారించక్కల, హితమా కాదా అనేది చూసుకుంటూ జాగ్రత్తగా, అది ప్రియమైతే సరే, అప్రియమైనా సరే, హితము పలికామా లేదా అనేది కావాలి. ప్రజల హితము, రాజ్య హితము, మహారాజ హితము, ఈ మూడు మంత్రి చూసుకుంటూ ఉండాలి. అలా అది అప్రియమైనా సరే హితం బోధిస్తూ ఉండాలి. అట్లాంటి వాడే మహారాజులకి వాస్తవమైనటువంటి సహాయకుడు. తేన రాజా సహాయవాన్. మంత్రి అనేటువంటి వాడు ధర్మంగా ఆలోచించుకుని ఏదో చెప్పేటువంటి వాడు, అది అప్రియమైన ప్రియమైన. అవ్యాధ అవ్యాధైజం అవ్యాధిజం కటుజం తీక్ష్ణముష్ణం యశోముషం పరుషం పూతిగంధిం సతాం పేయం యన్న పిబంచ సంతో మన్యుం మహారాజ పిబ ప్రశామ్య అంటూ కోపం గురించి ఒక శ్లోకాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. కోపం కోపం ఎక్కడి నుంచి పుట్టింది? ఏ రోగాల నుంచి అయినా పుట్టిందా? ఏ రోగాల వలన రాదు. పోనీ కఠినమైనటువంటి భయంకరమైనటువంటి తీక్ష్ణమైనటువంటి వాక్కుల వలన పుట్టి ఆ కోపం అనేది తీక్ష్ణమై రోగాల వలన పుట్టేది కాదు కోపం. రోగం వస్తే కోపం పుట్టింది ఆనందం, జ్వరం వస్తే ఇంట్లో వేడి వచ్చినట్టు, అలా పుట్టేది కాదు రోగం. అవ్యాధిజం, ఒక వ్యాధి వలన వచ్చేది కాదు. కటుజం, తీక్ష్ణముష్ణం అంటే కటువుగా పరుషంగా మాట్లాడటం వల్ల వచ్చేది కోపం. యశోముషం, పరుషం పూతి గంధిం. యశో అముషం అంటే కీర్తి నాశనం చేసేటువంటిది ఏమిటి అంటే కోపం. యశో అముషం, మన యశస్సుని కీర్తిని నాశనం చేసేది. కఠోరమైపోయింది, దూషితమైనటువంటిది, దుష్టులకి పాన యోగ్యము కానటువంటిది. పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు పానం చేయగలిగినది అయినటువంటి కోపం. అదేమిటి, దుష్టులు పానం చేయలేకపోవడం ఏంటి, పుణ్యాత్ములు పానం చేయడం అంటే, పుణ్యాత్ములైన వాళ్ళు, యోగ సాధకులైనటువంటి వాళ్ళు కోపాన్ని కూడా నిగ్రహించుకుంటారు. అలా తాగేస్తారు, జ్యూస్ తాగేసినట్టు నిగ్రహించుకుంటారు. అందుకే సతాంపేయం అన్నారు. సజ్జనుల చేత తాగబడేది. ఎన్న పిబంచ సంతోహ, అసంతులైనటువంటి వాళ్ళు, అసత్పురుషులైనటువంటి వాళ్ళు తాగలేనిది. అసత్పురుషులైనటువంటి వాళ్ళు కక్కేస్తుంటారు కోపాన్ని. సత్పురుషులైనటువంటి వాళ్ళు కోపం వస్తే శాంతంగా ఉంటారు. అట్లాంటి మన్యం, అట్లాంటి కోపం అనేది, క్రోధం అనేది ఉంది చూసావా, సమస్తమైనటువంటి వాటికి నాశనమైనటువంటి అట్లాంటి కోపం అనేటువంటిది మానసిక రోగాలన్నిటినీ శాంతింపజేస్తూ, తర్వాత ఆ తాగిన తర్వాత ఏమవుతుంది, సమస్తమైనటువంటి మానసిక రోగాలన్నీ శాంతింపజేస్తూ ఉంటుంది. అమ్మయ్య, బయటికి కక్కేశాను. అట్టి క్రోధాన్ని కాస్త నిగ్రహించుకుని శాంతంగా ఉంటున్నాయన అని చెప్తున్నాడు. కోపం ఉంటుంది నీకు, ఆ కోపం మహాయోగులైనటువంటి వాళ్ళు సాధించగలరు, మామూలు మనుషులు సాధించలేరు. కానీ కాస్త అట్లాంటి కోపం నీకొస్తే మహారాజ పిబ ప్రశామ్య. దాని అర్థం ఏంటంటే, ఇదే కోపం పాండవులకు వస్తే నువ్వు తట్టుకోలేవు రా అబ్బాయి, వాళ్ళు శాంతించగలరు, నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేవు కదా అని జాగ్రత్తగా ఉండు అని చెప్పడం దాని అర్థం ఇక్కడ. వైచిత్ర వీర్యస్య యశోధనం చ వాంఛామ్యహం సహ సహపుత్రస్య శశ్వత్ యథా తథా తే అస్తు సమశ్చతేస్తు నమశ్చతేస్తు మమాపి చ స్వస్తి దిశంతు విప్రాహ అని అంత హితువు చెప్పి విదురుడు, చి ఎదవా, నీకు ఎన్ని చెప్పినా ఒకటే, నీ సావు అని చెప్పి నీకు నమస్కారం అని దండం పెడుతున్నాడు. వైచిత్ర వీర్యశ్చ యశోధనం చ, నీ పూర్వం
వంశం ఎట్లాంటి వాడు? విచిత్ర వీరుడి యొక్క వంశం నుంచి పుట్టినటువంటి వంశం మీది. అట్లాంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు. వాంఛామ్యహం సహ పుత్రస్య శశ్వత్. ఆ విచిత్ర వీరుడి వంశంలో పుట్టినటువంటి ధృతరాష్ట్రుడు, అతని కుమారులైనటువంటి మీ కౌరవులందరూ, ఆ మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా మంచి జరగాలనే కోరుకునేవాడిని నేను. మీ వంశానికి యశస్సు ధనము ప్రాప్తించాలని సర్వదా కోరుకునేటువంటి వాంఛామ్యహం సహపుత్ర శశ్వత్. కాబట్టి మీకు అపకారం జరగాలని ఎప్పుడు కోరుకోను అబ్బాయి, ఎప్పుడు మంచి కలగాలని కోరుకుంటాను. అట్లాంటిది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకు చెప్పడం అనవసరం. కానీ యథా తదాతే అస్తు, జరిగేదేదో జరగని. నమశ్చతే అస్తు, తే నమః అస్తు అని దుర్యోధనుడికి, మహారాజు ధృతరాష్ట్రుడికి నమస్కారం చేస్తున్నాడు. ఇక వీళ్ళని మార్చలేమని చెప్పి. మమాపి చ స్వస్తి దిశంతు విప్రాహ. విప్రాహ అంటే బ్రాహ్మణోత్తములు కూడా నాకు చెడు జరగకుండా ఆశీర్వదించుదురుగాక. స్వస్తి అంటే మంగళకరంగా నన్ను ఆశీర్వదించుదురుగాక. మంగళాశీర్వచనములు బ్రాహ్మణులు నాకు ఇచ్చుదురుగాక అంటే నాకు కూడా కనీసం మనసులో శుభం కలుగుగాక, నేను ఏదైతే తలుస్తున్నానో అది కలుగుగాక అని అనుకున్నాడు. ఆశీవిషాన్ని ప్రవిశాన్ కోపయేన్న చ పండిత ఏవం తేహం వదామీదం ప్రయత కురునందన. ప్రయత కురునందన అంటున్నారు అక్కడ. విద్వాంసులు కోరల నుండి నేత్రాలు అనేటువంటి బయటికి నేత్రం నుండి విషాన్ని కక్కేటువంటి సర్పాల వలె పండితులైనటువంటి వాళ్ళు ఒక్కోసారి కోపిస్తూ ఉంటారు. బ్రాహ్మణుల కోపము, పండితుల యొక్క కోపం భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే సర్పము నోటి నుండి వచ్చిన విషం వలె ఉంటుంది. ఆ విషాన్ని ప్రవిష్కాన్ కోపయేన్ నచ పండిత అంటున్నారు. నీ యొక్క దుశ్చర్యలు చేసి నువ్వు ఆడుతున్నటువంటి మాయాజూదం చూసి సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా కోపంతో నిన్ను శపించేసి, పండితులు బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళు ఎట్లా అంటే భయంకరమైన విషాగ్ని జ్వాలలు చిమ్మేటువంటి సర్పాల వలె నిన్ను నాశనం చేయకముందే కనీసం జాగ్రత్తగా ఉంది. అది భయంకరమైనది, అతి భయంకరమైనటువంటి వాడు. కాబట్టి వాళ్ళ కోపం వచ్చేంత వరకు నువ్వు ప్రవర్తించుకురా కథవా అని చెప్పి అటు దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. వాళ్ళ కోపం చెడు చేయటం అని హృదయపూర్వకంగా చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏవం తేహం వదామీదం ప్రయత కురునందన. కాబట్టి నేను చెప్పినటువంటి మాట కనీసం ఆచరించడానికి ప్రయత్నించండి కురునందన అంటూ ధృతరాష్ట్రుడు కూడా చెప్పాడు. హృదయపూర్వకంగా నేను నీకు బోధిస్తున్నానని చెప్పి తర్వాత జోదం మరలా ఆరంభించబడుతుంది. వెళ్ళిపో పాపం, అక్కడ సభలో చూడబుద్ధి కాదు ఆయన. వినమని చెప్తున్నాడు అక్కడ, చెప్పేది వినండి అని ఎంత మొత్తుకున్నాడో ఎదురు. ఆ తర్వాత మళ్ళీ జూదం ప్రారంభించబడుతుంది. మళ్ళీ శకుని యుధిష్ఠిరుడు అంటాం, పందాలు కట్టడం అనేది తర్వాత అధ్యాయం. అసలైతే ఇక్కడ పండితులు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే పాండవులు. ఆ పాండవుల యొక్క క్రోధాగ్నికి నువ్వు మండిపోతావయ్యా. ఎట్లా అంటే ఆ పాండవులకి కనుక కోపం వచ్చింది అంటే భయంకరమైన విషాగ్నులు కక్కేటువంటి సర్పం వలె నువ్వు మాడిపోతావు, కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పడం దాని అర్థం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి సప్తాశీతితమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.